రాజకీయాల్లో ఏం మాట్లాడినా చెల్లుతుంది అని కొందరు నేతలు భావిస్తుంటారు. కానీ నిజానికి మన నిజాయితీగా నీతిగా లేని కొన్ని విషయాల గురించి మాట్లాడితే అవి ఉల్టాగా తిరిగి మనకే గుచ్చుకుంటుంటాయి. తాజాగా అలాంటి విషయంలో వేలు పెట్టి నవ్వుల పాలు అవుతున్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు పటోల్లా కార్తిక్ రెడ్డి. తాజాగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే చేవెళ్ల ఎంపీ అయిన రంజిత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పటోల్లా కార్తిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. రంజిత్ రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే ఎంపీ అయ్యారు అని కార్తిక్ రెడ్డి ఫైర్ అయ్యాడు. మీకు రాజకీయంగా గుర్తింపు కల్పించిన వ్యక్తి కేసీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు. కేవలం ఓడిపోయి కష్టాల్లో ఉండడమే కాదు, కేసీఆర్ గారి కూతుర్ని జైల్లో పెట్టిన సందర్భంలో మీరు ఆయనకు అండగా ఉండాల్సింది కాగా అలాంటిది ఆయనను వదిలేసి వెళ్లడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని పటోలా కార్తిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం నయవంచన, దగ, వెన్నుపోటు అంటూ నిప్పులు చెరిగారు కార్తిక్ రెడ్డి. రంజిత్ రెడ్డి అన్ని విధాలుగా ఎదగడానికి, రాజకీయంగా గుర్తింపు రావడానికి అసలు కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. అలాంటి గుర్తింపు ఇచ్చిన పార్టీని, నాయకుడిని మోసం చేసి ఇలా పార్టీ మారడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరం అవుతారా? కష్టకాలంలో రంజిత్ రెడ్డి కేసీఆర్కి అండగా ఉండాలి కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తారా అంటూ మండిపడ్డారు. చేవెళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి 100 కోట్ల రూపాయలకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు కార్తిక్ రెడ్డి. జెండా మోసిన తమకు అన్యాయం చేసి రంజిత్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారు అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయని మండిపడ్డారు. తనకు మరోసారి ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదు అని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ నమ్మారు. కానీ కేసీఆర్ నమ్మకాన్ని రంజిత్ రెడ్డి వమ్ము చేశారని ఫైర్ అయ్యారు. రంజిత్ రెడ్డికి ఈసారి ఓటమి ఖాయం. చేవెళ్లలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భంలోనే కార్తిక్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. రంజిత్ రెడ్డి గురించి నీ నీతి వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి కానీ కార్తిక్ రెడ్డి, నీకు మీ అమ్మగారికి రాజకీయంగా గుర్తింపు కలిగించిన కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరడం ఏ మాత్రం కరెక్ట్ అంటావు అని కార్తిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుందన్నా, ఆమె మంత్రిగా పనిచేశారన్నా దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కష్టాలు పడుతున్న సమయంలో ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు పార్టీ కష్టాల్లో ఉంటే ఎలా వెళ్తారు అని నీతులు మాట్లాడుతున్నారు.